తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు భరోసా డబ్బులపై అఫీషియల్గా అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. మనకి నిన్నటి వరకు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వారందరికీ రైతన్నల ఖాతాల్లోకి ఫోన్లకు అనేది మెసేజ్లు అనేది రావడం అయితే జరిగింది. చాలామంది కూడా కామెంట్ చేయడం అయితే జరిగింది. అన్న మాకు ఇన్ని ఎకరాలకి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశారు, మాకు ఇంకా ఎకరం అనేది మిగిలి ఉంది, వాటికి ఇంకెప్పుడు జమ చేస్తారని అయితే చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటివరకు జమ చేసినటువంటి జిల్లాలలో జమ చేస్తున్నారా రైతు భరోసా డబ్బులు? మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నదానిపై ఈ వీడియోలో మీకైతే ప్రూఫ్తో సహా అప్డేట్ అనేది అందిస్తాను. మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొదటగా 7,500 రూపాయలు ఇస్తామని మనకి 6,000 రూపాయలతో సరిపెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో ఇస్తున్న 6,000 రూపాయలు మనకి ఈరోజు కూడా ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు అన్నదానిపై వీడియోలో పూర్తిస్థాయి అప్డేట్ అనేది అందిస్తాను. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఎవరైతే అర్హులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి అర్హుల కింద ఉన్నప్పటికీ కూడా, సాగులో ఉన్నప్పటికీ కూడా వారి ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కాలేదు. సో అటువంటి వారందరికీ ఒక మంచి శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగింది. వారికి రైతు భరోసా డబ్బులు పంపిణీకి కాకపోవడానికి కారణం ఏంటంటే సర్వీస్ నంబర్లు అనేది బ్లాక్ చేయడం అయితే జరిగింది. కొన్ని పట్టా భూమి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అమ్మిన తర్వాత ఆ పట్టాని వేరు చేయకపోవడం ద్వారా మనకి ఒకటే పట్టా కింద ఉండడం ద్వారా ఆ డబ్బులు అనేది పడకపోవడానికి కారణాలు అయితే ఉన్నట్టయితే చెప్పడం అయితే జరిగింది. రైతు సహాయక కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి మార్చి 31 లోపు వేగంగా ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు, అదేవిధంగా మనకి ఎప్పటి వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు, ఈరోజు ఏ జిల్లాలలో జమ చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. సో ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరు ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి రావడం ద్వారా మీరైతే అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో వీడియో కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి అయితే షేర్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారండి. మనకి జిల్లాల వారీగా మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ములుగు, మంచిర్యాల్, అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ, మనకైతే జోగులాంబ, గద్వాల్, అదేవిధంగా ఇటువంటి జిల్లాల వారీగా మనకి ఈరోజు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మనకి ఈరోజు మొత్తంగా బడ్జెట్ అనేది మనకి 2,500 కోట్ల రూపాయలు 4 ఎకరాలు ఉన్న వారికి, మనకి 1,500 కోట్ల రూపాయలు మనకి 5 ఎకరాలు ఉన్న వారందరికీ ఈరోజు రైతు భరోసా డబ్బుల కింద డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. మొత్తంగా మనకి 5 ఎకరాలు ఉన్న రైతన్నలు మొత్తం 30 లక్షల మంది రైతన్నలు అనేది ఉండడం అయితే జరిగింది. ఎకరం నుంచి ఎకరంన్నర 17 లక్షల మంది, మనకి 2 ఎకరాలు ఉన్న వారందరూ 13 లక్షల మంది, 3 ఎకరాలు ఉన్నవారు మనకి మొత్తం 9.5 లక్షల మంది ఇప్పటివరకు అయితే ఉండడం అయితే జరిగింది. సో 3 ఎకరాల నుంచి మొదలుకొని 5 ఎకరాల లోపున ప్రతి రైతన్నల ఖాతాలలో ఈరోజు అన్ని జిల్లాలలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు కలిగినటువంటి వారు, సాగులో ఉన్నటువంటి వారికి ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.